వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. లైటింగ్ బాగాలేదండి, నాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ లైటింగ్తో వచ్చేది ఏం లేదు. నేను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి నా వాయిసే ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇగ్నోర్ ద లైటింగ్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అక్కడిక్కడ జనాలు తిరుగుతూ ఉన్నారు నా వెనకాల. ఇగ్నోర్ చేయండి, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక ఇక్కడ చేస్తున్న వీడియో. సరే, ఎందుకు అంటే ఇప్పుడు అందరికి ఒక డైలమా ఉంది. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్, జాబ్ చేయాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలా, రాస్తే ఎన్నేళ్ళు కూర్చోవాలి, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలా, ఇట్లా మల్టిపుల్ ఐడియాస్, డౌట్స్ తిరుగుతున్నాయి మైండ్లో. దాని గురించే నేను మాట్లాడదాం అనుకున్నాను అనమాట. అయితే మీరు ఏదన్నా చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్న రాయండి, లేకపోతే బిజినెస్ అన్న పెట్టండి, లేకపోతే మీది ఇంకా సాఫ్ట్వేర్ కన్నా రండి, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్న రాయండి, ఇంకా ఏమన్నా చేయండి. ఏం చేసినా అన్నిటికంటే అతి ఇంపార్టెంట్ ఏంటండి, ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీడియో అందరికీ యూజ్ వచ్చే వీడియో అండి. ఇప్పుడు పాపం నాకు చాలామంది నాకు అగెయిన్స్ట్గా మాట్లాడతారు, అన్న నీ వల్లనే ఇట్లయింది, నా వల్లనే అట్లా. వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. మీరు కూడా వినండి సార్, మీకు కూడా హెల్ప్ అయ్యే విషయమే చెప్తున్నా. సో నా అస్మదీయులకి తస్మదీయులకి ఇద్దరికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో వినండి. అందరు చెప్పరు కదా ఇట్లాంటి టెక్నిక్స్. సో వినండి, హెల్ప్ తీసుకోండి. దీంట్లో నుంచి ఉన్న నాలెడ్జ్ తీసుకోండి, ఇంప్లిమెంట్ చేసుకోండి, మీకే హెల్ప్ అవుతుంది. అది ఎవరైనా కావచ్చు. అయితే మరి స్కిల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద స్కిల్స్? నేను ఇప్పుడు గ్రూప్ 1 విషయమే మాట్లాడదాం. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, మిగతా అన్నీ వద్దు. సాఫ్ట్వేర్, గిఫ్ట్వేర్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, లేకపోతే ఇంకా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇవన్నీ వద్దు. గ్రూప్ 1 అనేది తీసుకుందాం. గ్రూప్ 1లో ఇంగ్లీష్ పేపర్ ఉంది. చాలామంది అన్న నాకు ఇంగ్లీష్ రాదన్న, ఇంగ్లీష్ పేపర్ డౌట్ వస్తుందన్న, భయం అవుతుందన్న అని లాస్ట్ మినిట్లో భయపడుతున్నారు. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా. అయితే మన అందరము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆఫీసర్ అయిన తర్వాత, మనము అంటే అఫ్కోర్స్ నన్ను వదిలేయండి, ఆఫీసర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా ద వే ఆఫ్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎవరైతే నేను ఇంగ్లీష్లో వీక్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ రోజు నుంచే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా, కొంచెమే. నేను ఏమంటా అంటే రోజుకి 15 నుంచి 20 నిమిషాలే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకు చేయరు? అంత తీసుకొచ్చి అప్పుడు పెడతారు. చిన్నగా మాట్లాడవచ్చు. చిన్న వాట్సాప్లో మీరు తెలుగులో కమ్యూనికేట్ చేసే బదులు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకోండి. సరదాగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకోండి. మొహమాటం ఎందుకండి, సిగ్గుపడతారు ఎందుకు? మన స్కూల్లో చిన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే అబ్బా సాల్ తీరా నువ్వు మస్తు మాట్లాడినావు అని మనం వెక్కిరించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదండి పరిస్థితి. ఇప్పుడు యూ హ్యావ్ టు స్పీక్. గవర్నమెంట్లో అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి, అన్నీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఈ రోజు నుంచి మీరు ఎందుకు ప్రాక్టీస్ చేయరు స్కిల్? ఓవర్ నైట్ ఇంగ్లీష్ రాదు. ఓవర్ నైట్ యూ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్. ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళ గురించి చెప్తున్నా. టైం ఉంది, ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. రోజుకి రెండు పదాలు నేర్చుకోండి. రోజుకి 2. లెట్ us సే ఇప్పుడు ఇంకా 3 నెలలు ఉంది అనుకుందాం, 90 రోజులు ఉంది లెట్ us సే అనుకుందాం. 90 రోజులు నోటిఫికేషన్ వస్తుంది అనుకుందాం, ఇంకొక 2 నెలలకు అవుతుంది అనుకుందాం, మొత్తానికి 6 నెలలు అనుకుందాం. 180 రోజులు. 180 రోజులు ఇంటూ 2 పదాలు ఎంత అవుతాయండి? 360 న్యూ వర్డ్స్ మీరు నేర్చుకోవచ్చు. రోజుకు 2 పదాలు. పొద్దున ఒక పదం నేర్చుకోండి, సాయంత్రం ఒక పదం నేర్చుకోండి. దానిని ఎట్లాగో అట్లా ఉపయోగించండి. ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్ చేయొచ్చు కదా. ఇది ఎంత బాగుంటుంది. రాసుకోండి. నేను చెప్పేది ఏంటంటే రాసుకోండి. సెకండ్ థింగ్, నేను అప్పుడు మెయిన్స్ అయిపోగానే చెప్పిన, అందరూ టైప్ రైటింగ్ నేర్చుకోండి అని. మీలో ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారండి టైప్ రైటింగ్? టైప్ రైటింగ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సింది. ఎందుకు అని అంటే ఇప్పుడు అందరి ఇంట్లో మినిమం ఒక ల్యాప్టాప్ ఉంది.
రేపు మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ప్రైవేట్ ఆఫీస్కి వెళ్ళినా, మీరు ఓన్ బిజినెస్ పెట్టుకున్నా, ఏం చేసినా కంప్యూటర్ మీదనే పనిచేస్తారు. కంప్యూటర్ మీదనే పనిచేసినప్పుడు కంపల్సరీ టైపింగ్ అయితే రావాలి కదా. మీరు క్లర్క్ అయినా మీకు టైపింగ్ రావాలా, లేదు మీరు CEO అయినా కానీ మీకు టైపింగ్ రావాలా, రెండు అయినా మీకు టైపింగ్ రావాల్సిందే. రోజుకి ఒక పేజ్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఒక పేజ్ టైప్ చేయొచ్చు కదండి. లేకపోతే ఒక్కొక్క వేలు పెట్టి కొడతారు. ఏందా టైపింగ్? మీకు ఈ స్కిల్ అవసరం ఉందని తెలిసినప్పుడు ఎందుకు చేయలేదు? ఆల్రెడీ నేను చెప్పినా కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇది లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళకే జాబ్స్ వస్తాయి. మీరు మీ ఇంట్లో ఒక పని మనిషిని చూస్తున్నాను అనుకుందాం. పని మనిషి వచ్చి, సార్ నేను ఇల్లు ఉడుస్తా కానీ నాకు గిన్నెలు తోమడం రాదు అన్నాం అనుకో. ఇంకొక అమ్మాయి వచ్చి, సార్ నేను అన్ని పనులు చేస్తా అంటే మనం ఎవరికి ఇస్తాం జాబు? అన్ని పనులు వచ్చినామకే ఇస్తాం, అవునా? మరి మనల్ని కూడా ఒక గవర్నమెంటో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషనో మనల్ని కూడా తీసుకోవాలంటే మనకు కూడా ఎంత స్కిల్స్ వస్తేనే కదా నీకు డబ్బులు ఇచ్చి తీసుకునేది. మనమైతే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోం కానీ నాకు మంచి జాబ్ రావాలి, మంచి శాలరీ రావాలి అని మనం కోరుకుంటాం. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీ పని ఆమె వచ్చి నేను ఇల్లు ఉడవను, బట్టలు ఉతక, నాకు అవి రావు, గిన్నెలు తోముతా అంటే మనం ఏమంటాం? థ్యాంక్ యూ చెప్పి పంపించేస్తాం. ఇంకొక అమ్మాయికి ₹1 ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ ఆమెను పెట్టుకుంటాం, ఎందుకంటే ఆమెకు మోర్ స్కిల్స్ ఉన్నాయి. ఇది కూడా అంతే అండి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్. వాట్సాప్లో కమ్యూనికేషన్, డూ ఆల్ ద కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అండ్ స్టార్ట్ రైటింగ్, టైప్ రైటింగ్ నేర్చుకోండి. అండ్ సెకండ్ థింగ్, నేను ఈ పాయింట్ కూడా చెప్పాను ఎందుకు నేర్చుకోవడం అంటే, ఇప్పుడు మనము రోజు చాలా విషయాలు తెలుసుకుంటాం. మీరు మీ ల్యాప్టాప్లో ఇన్ఫర్మేషన్ సెగ్రిగేట్ చేసుకోండి. నేను యాక్చువల్గా ఒకసారి చూపిస్తాను నేను ఎట్లా సెగ్రిగేట్ చేసుకునేవాడినో. ఇన్ఫర్మేషను చూపిస్తాను. మంచి సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. వన్ నోట్ అట్లాంటి మైక్రోసాఫ్ట్ టూల్స్ చాలా ఉన్నాయి. సో ఇవి చాలా ఉన్నాయండి. ఇట్లాంటి టూల్స్ వాడడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే మీరు సెగ్రిగేట్ చేసుకోవడం వల్ల, నోట్స్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మూడో పాయింట్ వచ్చేసి ఇదే చెప్తున్నా. మళ్ళీ మూడో పాయింట్ వచ్చేసి మీ సబ్జెక్ట్ వైజ్ ఇన్ఫర్మేషను మీరు టెక్నాలజీ వాడండి. టెక్నాలజీ వాడి సిస్టంలో ఫీడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ చదువుతున్నారండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నారు. ఎంతసేపు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లోతాల్ అక్కడ ఉంది, కాళీబంగన్ ఇక్కడ ఉంది, మెహర్గర్ అక్కడ ఉంది, లేకపోతే ఇది ఇక్కడ ఉంది, ఇట్లాంటివి పెట్టుకునే బదులు మీరు మంచి ఒక పిక్చర్ తీసి ఆ నోట్స్ పక్కన పెట్టుకోండి. మీరు రివిజన్ చేసుకున్నప్పుడు మీ మైండ్లో అద్దినట్టు ఉంటుంది, అంటే మైండ్లో సెట్ అయిపోతుంది. ఎంత బాగుంటుందండి, అవునా కదా? ఇది ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు జనాలు. ఇంకా పేపర్ మీద రాస్తాంటారు. పేపర్ మీద రాసేది మెయిన్స్ అప్పుడు రాదురు, అప్పుడు పర్వాలేదు. కానీ ప్రిలిమ్స్ అప్పటికి మీకు ఇంకా మస్తు టైం ఉంది. ప్రిలిమ్స్కి టైం ఉంది కాబట్టి యూ డూ సచ్ థింగ్స్. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే టెక్నాలజీని బాగా వాడుకోగలుగుతారో వాళ్ళకే జాబ్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్ ఏందండి వాడు, ఎలాన్ మస్క్ ఈజ్ నాట్ ఈవెన్ అసలు స్పేస్కి సంబంధించి ఆయన ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ కాదు, ఏం కాదు. బట్ హీ హ్యాస్ యూజ్డ్ ద టెక్నాలజీ టు ద ఎక్స్ట్రీమ్స్. ఇప్పుడు నాసానే టెక్నాలజీ స్పేస్ ఎక్స్తో దే ఆర్ ట్రయింగ్ టు కొలాబరేట్ యూజింగ్ టెక్నాలజీ. అట్లనే మీరు కూడా టెక్నాలజీ వాడండి. ఎందుకు వాడరు? స్కిల్స్ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోరు? ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది చెప్తారు యూట్యూబ్లో, కానీ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకే దే ఆర్ ఇన్ ద బెటర్ పొజిషన్. ఒక గ్రూప్ 1 కాదండి, మీరు ఇప్పుడు గ్రూప్ 1 రాలేదు అనుకుందాం, గ్రూప్ 1 రాకపోయినా బయటకు వచ్చింది అనుకుందాం, గ్రూప్ 1 రాలేదు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ కాలేకపోయినారు, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు చేశాను చాలామందిని. చేసినప్పుడు ఐ విల్ ట్రై టు సీ, నేను వాడికి ఏం స్కిల్ సెట్స్ ఉన్నాయో నేను అడుగుతాను, అంతేగాని ఐ డోంట్ రియల్లీ ఆస్క్ దెమ్ ద సబ్జెక్ట్ అడగను. ఎందుకంటే సబ్జెక్ట్ నేను టీచ్ చేస్తాను, దట్స్ ఓకే, కానీ ద స్కిల్ సెట్స్ విచ్ హీ హ్యాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ.
అట్లనే ఒక కంపెనీ సీఈఓ మీకు జాబ్ ఇచ్చినప్పుడు కూడా వాడు మీ స్కిల్ సెట్సే చూస్తాడు. స్కిల్ సెట్స్ అనేవి ఓవర్ నైట్ ఇంప్రూవ్ కావు. స్కిల్ సెట్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోండి. టైం ఉంది, చాలా టైం ఉంది, ఇప్పటికైనా ఇంకా టైం ఉంది. యూ కీప్ ప్రాక్టీసింగ్ దట్. నేను చెప్పేది అది. సో అదే అండి, దీని గురించి ఎంతైనా మాట్లాడవచ్చు. మళ్ళీ నేను స్లోగా చెప్తూ ఉంటా, ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా అనుకోండి. స్కిల్స్ అనేవి మైండ్లో పెట్టుకోండి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఏప్రిల్ అంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ ఇంకా టైం పట్టవచ్చు. మేబీ జూన్, జూలై అయినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో యూ హ్యావ్ యాంపుల్ టైం, 4 to 5 months టైం ఉంది కాబట్టి యూ ట్రై టు యూటిలైజ్ దిస్ టైం. రిలాక్స్డ్గా చేసుకోండి, చదవండి, స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. ముఖ్యంగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ కంప్యూటర్ని బాగా వాడడం నేర్చుకోండి. టైపింగ్ నేర్చుకోండి. ఇవి అండి నేను చెప్పదలుచుకుంది. నాకైతే ఇవి చాలా 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 హెల్ప్ అయినాయి కాబట్టి నేను మరీ చెప్తున్నా. మీకు కూడా యూజ్ అవుతుందని. నాకేం రాదు. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే, మీరు కంప్యూటర్ బాగా టైప్ చేస్తే, మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే అయితే నాకు వచ్చే డబ్బులు ఇచ్చిపోరు కదా మీరు. మీకే యూజ్ అది, నాకు కాదు. పోనీ ఎవరికైనా బయట పోయి చెప్పండి, అన్న ఇట్లా ఇట్లా చెప్పిండు, మరి ఇది కరెక్టా కాదా అని మీకు తెలిసిన సర్కిల్స్లో అడగండి. ఒక్కడైనా కానీ అన్న వాడు వేస్ట్, అది తప్పు చెప్పినా అంటే మానేయండి. అది నేను చెప్పేది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రాత్రి అవుతుంది, 10 అవుతుంది, అయినా కానీ చెప్పాలనిపించింది. ఎందుకో చెప్పాలనిపించింది, మైండ్లో ఉండి చెప్పలేకపోతే నిద్ర పట్టదు, అదో ప్రాబ్లం. అది. థ్యాంక్ యూ అండి. దోమలు కొడుతున్నాయి బాగా. హ్యావ్ ఎ గుడ్ నైట్ and thank you for watching my video again. This is Sahitya Bama signing off.